యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 44వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియ శ్రోతలారా, ఈరోజు భగవద్గీత కర్మ సన్యాసయోగం అంటే కర్మయోగము సన్యాసయోగం రెండింటి గురించి చెప్పినటువంటిది కాబట్టి కర్మ సన్యాసయోగము ఈ అధ్యాయం పేరు. ఈ అధ్యాయం లోపల ఈరోజు 5వ శ్లోకం నుంచి వ్యాఖ్యానం ప్రారంభించబడుతున్నట్టు. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. శ్లోకం ఇది. జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒక్కటిగా చూచువాడే నిజముగా చూచువాడు అగును. చాలా విప్లవాత్మకమైనటువంటి రూలింగ్స్ ఉన్నాయి అన్నట్టు. రూలింగ్స్ అంటే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో చాలా విప్లవాత్మకమైనటువంటి ఇందులోపల ఉన్నాయి. ప్రజల లోపల నెలకొని ఉన్నటువంటి మోక్ష సాధన, మానవ జన్మ యొక్క పరమ లక్ష్యమే మోక్షము. ఆ మోక్ష సాధనకు, మోక్ష ప్రాప్తికి మనిషి చేసేటువంటి సాధనాల లోపల భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి అన్నట్టు. ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి? సంసారము పట్టుకొని పోతేనే కరెక్ట్ ఉంటుంది ఒక అభిప్రాయం. సంసారాన్ని వదిలి సన్యాసం స్వీకరించి బాదరబందీ లేకుండా పరమార్థ సాధన చేయడమే మంచిదని చెప్పేసి కొందరు అనుకుంటారు అన్నట్టు. వాస్తవంగా ఇక్కడ అలా కాదు. మోక్షం అనేది ఒక మనస్థితికి సంబంధించినటువంటి అంశం. అది మనస్థితి, అది మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఉంటాం అనేది కాదు, మనస్థితికి సంబంధించిన. ఎందుకంటే మన ఏవ మనుష్యాణం బంధనం మోక్ష కారణాత్ అని మనకు శాస్త్రం చెప్పింది కాబట్టి అదొక గొప్ప మనసుకు సంబంధించినటువంటి స్థితి. సంసరతి, సంసారం అంటే ఏంటిది? సంసరతి ఇది సంసార అంటే ఏది మనిషిని కట్టేస్తుందో, చుట్టేస్తుందో, బంధిస్తుందో దాని పేరే సంసరతి. అంటే చుట్టబడినటువంటి వాడు, బంధింపబడినటువంటి వాడు, అది సంసారం అని చెప్పబడుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ సంసారము అంటే భార్య పిల్లలతోని కూడుకున్నటువంటి సంసార మార్గం ఏదైతే ఉన్నదో దీన్ని ఎవరైనా కానీ సంసార బంధం అని అంటారు అన్నట్టు. ఇవన్నీ బూజుబట్టిన మాటలు. సంసారం ఎప్పుడు ఎవరిని బంధించదు. ఎందుకు బంధించదంటే సంసారం తన పని తాను చేసుకొని పోతుంది. సంసారం కొరకు షోడశ ఉపచార కర్మ లోపల వివాహ సంస్కారం చాలా గొప్పది ఉన్నది. ఒకవేళ ఈ సంసారము బంధించబడేదే అయితే అంత గొప్ప సంస్కార విధుల లోపల దానికి స్థానం ఉండదు. నిన్ననే చెప్పినాం, త్రిమూర్తులు వచ్చిన ఎందరో అవతార పురుషులు, తర్వాత మహర్షులు సంసారాన్ని బంధము అని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే అది బంధించదు, మనము బంధింపబడతాం. అందుకొరకే చాలామందికి ఒక విషయం ఏమన్నదంటే
మోక్షం పొందాలంటే సంసారం ఎంత మట్టుకు లేకుండా ఉంటే అంత భవ్యంగా మనము మోక్షాన్ని సాధించగలుగుతాము అని చెప్పేసి మన మోహం అనేది తొలగిపోతుంది. ఇవన్నీ ఉంటే మనకు మోహం ఉంటుంది అన్నట్టు భావన ఉన్నది అన్నట్టు. కానీ కృష్ణుడు సంసారం అంటే కృష్ణుడు కూడా భార్యలతో ఉన్నటువంటి వాడే, అర్జునుడు కూడా భార్యలతో ఉన్నటువంటి వాడే. ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఇది. విచిత్రం ఏమిటంటే చెప్పే సత్తా, అవగాహనకు తెచ్చేటువంటి సత్తా సద్గురువు దగ్గర, శ్రీకృష్ణ దగ్గర ఉంది. ఇది ఏదో నన్ను బంధిస్తున్నది, దీన్ని తప్పించుకొని పోతేనే నేను చాలా బాగుంటుంది, నాకు ఈ బంధమే వద్దు, నేను అన్నీ వదులుకోవాలనుకుంటున్నా అని కృష్ణుడు మొరపెట్టుకుంటే, నాయన బంధం ఇది కాదు, నీ అజ్ఞానమే నిన్ను బంధిస్తూ ఉన్నది, కాబట్టి ఏదో యుద్ధం బంధిస్తున్నదని అనుకోకని చెప్పేసి ఉపదేశం స్టార్ట్ చేస్తే, ప్రారంభిస్తే విన్న తర్వాత అదే అర్జునుడు ఏమన్నాడు 18వ అధ్యాయం లోపల, నష్టో మోహ స్మృతిల లబ్ధు అన్నాడు అన్నట్టు. ఏదైతే బంధం అనుకున్నానో ఆ బంధము ఎక్కడా లేదు, సంసారం లోపల లేదు, నేను సంసారాన్ని మోహించడం లోపలనే బంధం ఉన్నది. ఆ మోహాన్ని నేను జయిస్తే సంసారం కూడా మనకు మోక్షానికి ప్రతిబంధకం కాదు అని చెప్పిండన్నట్టు. కాబట్టి ఇక్కడ అన్నిటినీ వదులుకొని కేవలం జ్ఞానస్థితి లోపల ఉంటేనే అది మోక్షంకు సుగమమైనటువంటి మార్గం అని కొందరు అనుకుంటున్నారు. అయితే సంసారం లోపల ఉంటూ ధర్మబద్ధమైన అర్థకామాలను సాధిస్తూ నీతివంతమైన జీవితం లోపల ఉంటూ కూడా మనము సరిగ్గా మోక్షాన్ని పొందవచ్చు అనే భావనకు ఇక్కడ తెరదిగుతున్నది అన్నట్టు. అన్నీ వదిలిపెట్టి సన్యాసం లోపల ఉన్నటువంటి వాడు, శాస్త్రోక్తమైన పద్ధతిలో సాధనా తత్పరుడైనటువంటి వాడు ఏ స్థానము అతనికి దొరుకుతుందో, ఏ స్థానం అతనికి దొరుకుతుందో అదే స్థానము సంసారములో ఉండి ధర్మబద్ధమైన అర్థకామాలను సాధించి గురు కృప ద్వారా, సత్సాంగత్యాల ద్వారా, సద్గ్రంథ పఠనాల ద్వారా, సదాచారం ద్వారా ఇవన్నీ సాధించడానికి సంసారం ఏమీ అడ్డంకి కాదు. దీనికే ధర్మబద్ధమైన అర్థకామాలు కర్మను సాధిస్తూ ఆ మోక్షాన్ని పొందవచ్చు. సేమ్ టు సేమ్ అంటే అన్నీ వదిలిపెట్టి సాధన చేసేటువంటి వాడు ఏ మోక్ష స్థితిని పొందుతాడో, సంసారం లోపల ఉండి ధారాపుత్ర క్షేత్ర కళత్ర ధన కనక వస్తు వాహనాల మధ్యలో ఉండి కూడా అతడు తప్పకుండా మోక్ష స్థితిని పొందగలుగుతాడని భగవద్గీత మన ఘంటాపదంగా చెప్తా ఉన్నది. కాబట్టి పొరపాటున కూడా సంసారులను తక్కువ అంచనా వేయకూడదు. ప్రస్తుతమైతే చాలా ఘోరముంది పరిస్థితి. సంసారులను గురుస్థానంలో స్వీకరించడానికి తయారు లేరు. కానీ భగవద్గీతను మనం చదువుతూ ఉంటే ఎన్నో వైభవాల మధ్య ఉండేటువంటి రమ్యమైన రాజయోగము మధ్య లోపల ఉండేటువంటి శ్రీకృష్ణుడు జగత్కు గురువు అయిపోయాడు. అతన్ని గురువుగా శిష్యస్థిహాం షాధిమాం త్వాం ప్రపన్నం గురువుగా స్వీకరించాడు. ఏం ప్రూఫ్ చేసినాడు శ్రీకృష్ణుడు మనకంటే, నాయన అట్లానైనా పో, ఇట్లానైనా పో, నీకు ఎట్లా చేతనైతే అట్లా పో, కానీ దొరికేటువంటి మోక్షస్థితి మాత్రం జ్ఞానంతో సంబంధం ఉన్నది, ఆత్మజ్ఞానంతో సంబంధం ఉన్నది. కాబట్టి అది పొందడం చాలా ముఖ్యము. అది పొందితే వాళ్ళ ద్వారా ఏ మోక్షస్థితి పొందబడుతున్నదో, ఏ బంధరాహిత్యం జ్ఞానయోగులు అంటే సన్యాసం లోపల ఉండేటువంటి వాళ్ళతో పొందబడుతున్నదో, అది కర్మయోగుల చేత కూడా పొందబడుతూ ఉంటుంది. రెండు ఒకటే నాయన, ఒకే ఫలాన్ని కలుగజేయగలుగుతాయి. ఇట్లా నీవు జ్ఞానివై ఈ దృష్టి నీకు వస్తే, ఈ జ్ఞాన దృష్టి మూడవ నేత్రం నువ్వు తెరుచుకుంటే, అది నిజమైనటువంటి చూడడము అని అంటారు అన్నట్టు. అక్కడ మోక్షం ఉంది, ఇక్కడ మోక్షం ఉంది.
ఉన్నది అని సమర్థవంతంగా నీ దృష్టిని సారిస్తే ఆ నిజమైన దృష్టే నిజంగా చూడడం అంటే అదే అని అర్థం అన్నట్టు. దీని ద్వారా మనకేమర్థమైపోతుంది? రెండు కూడా ఒకే మార్గాన్ని, ఒకే గమ్యాన్ని చేర్చగలుగుతాయి. రెండు మార్గాలు కూడా ఒకే గమ్యాన్ని చేర్చగలుగుతాయినటువంటి విషయం మనకు అవగాహనకు వస్తున్నదన్నట్టు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మన్ అచిరేణాధిగచ్చతి. గొప్ప బావులు గల అర్జున, కర్మ సన్యాసపూర్వకమైనటువంటి జ్ఞానయోగం అయితే అన్నీ వదిలి జ్ఞానస్థితి లోపల ఉండాలనుకోవడం ఏదైతుందో కర్మయోగం లేకుండా పొందుటకు కష్టతరమైనది. పొందవచ్చు కానీ చాలా కష్టం. నైష్ఠిక బ్రహ్మచారులుగా ఉండి కష్టతరమైనది. కర్మయోగముతో కూడిన మననశీలుడు శీఘ్రముగా బ్రహ్మమును పొందుచున్నాడు. ఇలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అన్నీ వదులుకొని జ్ఞానస్థితి లోపల ఉండి మోక్షస్థితికి వెళ్ళిపోవచ్చు. కానీ కర్మయోగం లేకుండా పొందడం కష్టతరమైనది. అంటే శాస్త్రోక్తమైన పద్ధతి లోపల బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాన్ని స్వీకరించి బ్రహ్మచర్యం లోపల చక్కని విద్యాబుద్ధులను పొంది ఆ తర్వాత గృహస్థం లోపల ప్రవేశించి ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలను అనుభవిస్తూ మోక్షాన్ని పొందడం ఏదైతుందో ఇది చాలా సులభము. ఈ మార్గము ఇవన్నిటిని వదులుకొని కేవలము పరిత్యాగి అయి కూర్చొని మోక్షస్థితిని పొందడం చాలా కష్టము అనేటువంటి విషయం ఇక్కడ కష్టతరమైంది. కర్మయోగంతో కూడిన మననశీలుడు, కర్మయోగం అంటే ఏదో పెళ్ళాం పిల్లలని చేసుకొని నేను కూడా కర్మయోగంలో ఉన్నా అంటే కుదరదు. అది మామూలు సంసారం అంటారు మొత్తం మీద. కర్మ అంటే శాస్త్రోక్తమైనటువంటి చతుర్విధ పురుషార్థాలు అంటే ఏమొచ్చేసినాయి? ధర్మబద్ధమైన అర్థకామాలు వచ్చినాయి. చతురాశ్రమ ధర్మాలు, శాస్త్రోక్తమైన చతురాశ్రమ ధర్మాలు కూడా చక్కగా గ్రహించి శాస్త్రోక్తంగా, శాస్త్రం తస్మా శాస్త్రం ప్రమాణంతే ఏం చెప్తుంది? చతురాశ్రమ ధర్మాల లోపల బ్రహ్మచర్యాశ్రమం ఏదైతుందో, ఏదో నేను స్త్రీ నుంచి దూరం ఉండి జీవితం గడిపిన అంటే కుదరదు. అట్లా దూరం ఉంటూ కూడా మొదటి దశ బ్రహ్మచర్యాశ్రమం లోపల అట్లా ఉంటూ కూడా శాస్త్ర జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని, మహాత్ముల సాంగత్యాన్ని బాగా ఆశ్రయించి పరిపక్వ దశకు వచ్చిన తర్వాత అప్పుడు గృహస్థాశ్రమం లోపల ప్రవేశించాలి. అప్పుడు ఏముంటాయి? అర్థకామాలు ఉంటాయి గృహస్థాశ్రమం లోపల. దానికి మన చతుర్విధ పురుషార్థాలు జోడించాలి. నీవు సంసారంలో ప్రవేశించే ముందు ఎట్లా ప్రవేశించాలి? ధర్మబద్ధమైన అర్థకామాలు ఎట్లుండాలి? నీ సంసారం కూడా బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం ప్రవేశించిన తర్వాత ఎట్లుండాలి? అక్కడ కామము అంటే భార్య అవసరం అయిపోతుంది. అర్థం అంటే భార్యతో పాటు కుటుంబాన్ని, పిల్లలని పోషించేందుకొరకు అర్థం అవసరమైపోతుంది. ఇవి రెండు ఎట్లా సంపాదించాలని చెప్పింది? ధర్మబద్ధమైన రీతి లోపల. ధర్మబద్ధమైన రీతి అంటే ఏంటిది? అంటే నీ సంపాదన ద్వారా, నీవెన్నుకున్నటువంటి వృత్తి ద్వారా నీ ఎదుటి వారికి కష్టము, నష్టము, బాధ కలగకూడదు. ఇది ధర్మం అన్నట్టు. ఏ పనైనా చెయ్యి, అలా ఏం అభ్యంతరం లేదు. వృత్తి ఏదైనా చేయి, చిన్నది పెద్దది ఏదైనా ఉండనండి. కానీ అందులోపల నీ యొక్క గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించేటప్పుడు నీవు చేసే వృత్తులు, ధన సంపాదన కొరకు ఆచరించేటువంటి నీ విద్యుక్త ధర్మాలు ఏవైతున్నాయి కదా, వాటి ద్వారా ఎదుటి వాళ్లకు కష్టము, నష్టము, బాధ కలగకూడదు. ఇదే ధర్మం. ఎదుటి వాళ్ళ ద్వారా నాకు కష్టము, నష్టము, బాధ
ఎదుటి వాళ్ళ ఏ చర్యల ద్వారా నాకు కష్టము నష్టము బాధ కలుగుతూ ఉందో అదే నీకు అనుభవం అన్నట్టు. ఆ అనుభవం ప్రకారంగా నీవు చేసేటువంటి పనుల ద్వారా నీ ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు, గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు దానికి కామం అంటే భార్య అవసరం ఉన్నది, పిల్లలు అవసరం ఉన్నారు, వాళ్ళందరికీ సాధేటందుకు కొరకు డబ్బు అవసరం ఉన్నది, వెనక తల్లిదండ్రులు ఉంటారు, ముంగట పిల్లలు ఉంటారు, రకరకాల అవసరాలు ఉంటాయి. ధర్మబద్ధంగా నువ్వు సంపాదించుకుంటే అప్పుడు ఏమైపోతుంది, అది మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి ఇలా సులభతరం ఏమున్నది అంటే సన్యాసి ఎవరైతే ఉన్నారో, అన్ని సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసి ఎవరైతే ఉన్నారో నాడు నేడు ఏనాడైనా కానీ ఒకే వ్యక్తి తనను తానే అన్ని రకాల తీర్చిదిద్దుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఎవరు శిష్యులు ఉంటారో ఉండరు, అదొక పెద్ద సమస్య. ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సమయానికి నీకు అన్ని సేవలు దొరకవచ్చు, ఆహారం కూడా శాస్త్రోక్తమైన పద్ధతి లోపల నీకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. నీకు సేవించేటువంటి వాళ్ళ శిష్యగణం ఏదైతే ఉంటుందో వాళ్ళ లోపల సంస్కారం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, నీకు గుదిబండలుగా మారవచ్చు. తర్వాత నీవు నీ నిర్వహణ కొరకు, దేహయాత్రోపయుక్తమైన నిర్వహణ కొరకు నీవు ఇతరులపై ఆధారపడవలసి వస్తుండొచ్చు, లేక భిక్షాన్నమైన భుజించవలసి రావచ్చు మనకు మొత్తం మీద. ఇటువంటి చాలా నియమాలు ఉన్నాయి. సన్యాసాశ్రమం యొక్క నియమాలు చాలా ఉన్నాయి. మనసు కామికంగా ఉవ్విళ్ళూరుతూ ఉన్నప్పుడు దాన్ని నిగ్రహించుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం అన్నట్టు. ఈ బ్రహ్మచారి నైష్టిక బ్రహ్మచారిగా ఉండి సన్యాసాశ్రమంలో డైరెక్ట్ ప్రవేశించినటువంటి వ్యక్తికి చాలా చాలా సామాజిక ఇబ్బందులు వస్తాయి. అందుకే కష్టతరమైంది అని చెప్తున్నాడు. ఎట్లా అంటే మనసు ఎంత కఠోరమైనటువంటిదో ముందు 6వ అధ్యాయం లోపల వస్తుంది. ఒక వయసు వచ్చిన తర్వాత కామ వికారాలు అనేటువంటి పొడసూపుతూ ఉంటాయి, స్త్రీకైనా పురుషునికైనా. వాటిని నిగ్రహించడం ఎంత కష్టమో, చాలా కష్టం. చంచలమైనటువంటిది మనసు, దృఢమైనటువంటిది. మనం ఎంత లాగినా ఆ యవ్వనం అనేటువంటిది చాలా ఘోరమైన రీతి లోపల మనం పీడిస్తూ ఉంటుంది. దాన్ని నిగ్రహించాలి. ఎందుకొరకు? ఇదంతా మోక్షం కొరకే కదా. దాన్ని నిగ్రహించాలి. పరులపై ఆధారపడాలి. ఇష్టం వచ్చిన మాట్లాడడం, ఇష్టం వచ్చినట్ల ఎక్కడ మనము దాన ధర్మాలు స్వీకరించడం కూడా నిషేధం ఉన్నది అన్నట్టు. మరీ కలియుగం లోపలే చాలా కష్టమైనటువంటి విషయం ఉన్నది. వీటన్నిటినీ దాటాలంటే బలీయమైన పూర్వజన్మ సుకృతమైన కావాలి, ప్రారబ్ధ బలం బలవత్తరంగా ఉండాలి. అప్పుడే స్త్రీని దాటగలుగుతాడు. అంటే స్త్రీ వ్యామోహం నుంచి బయటపడగలుగుతాడు. ప్రారబ్ధం, వాడు కారణజన్ముడు దైవాంశ సంభూతుడయ్యి ఎంతో తన ఇంద్రియాలను నిగ్రహించుకొని వాడొక లెవెల్కు రావాలంటే ఏం కావాలి మొత్తం మీద ఆ వ్యక్తి ఒక లైన్కు రావాలంటే ఖచ్చితంగా గొప్ప కారణజన్ముడై ఉండాలి, లేదా అతడు దైవాంశ సంభూతుడై అన్న ఉండాలన్నట్టు. ఇట్లనన్నా ఉండాలి. లేకపోతే మగతనము మందగించిన వాడైనా ఉండాలన్నట్టు, లేనటువంటి వాడైనా ఉండాలి. కారణజన్ముడు దైవాంశ సంభూతుడు కావాలి, దృఢమైనటువంటి నిష్ఠ కావాలి, మనసును ఎదిరించేటువంటి సత్తా కావాలి, లేదా ఇట్లనైనా ఉండాలి. ఇద్దరికే సులభంగా ఆ కామ పిశాచాన్ని జయించడం సాధ్యం అన్నట్టు. అయితే రెండవ మాట వదిలిపెట్టండి. అంత మాత్రాన దొరికేటువంటిది కాదు, పురుషత్వం లేనంత మాత్రాన మోక్షం దొరికేటువంటిది కాదు. అక్కడ కూడా సాధన అవసరం ఉన్నది. అయితే స్త్రీని జయించడం ఏదైతున్నదో, లైంగిక వాంఛను జయించడం ఏదైతున్నదో చాలా కష్టతరమైనటువంటిది. అది ఎన్నెన్నో వాదాలు అపవాదాలు వస్తూ ఉంటాయి. ఒక్క రకంగా కష్టం ఉండదు ఆశ్రమం ధర్మం లోపల. కాబట్టి కష్టతరమైందని చెప్తా ఉన్నాడు అన్నాడు. మన గృహస్థాశ్రమం ఎందుకు సులభతరమైనటువంటిది? శాస్త్రోక్తంగా భార్య, చతుర్విధ శాస్త్రోక్తంగా భార్య, శాస్త్రోక్తంగా గురుముఖంగా మొత్తము అన్ని విద్యలు నేర్చుకొని బ్రహ్మచర్య ఆశ్రమం శాస్త్రోక్తంగా ఉండాలి. ఆ తర్వాత గృహస్థం లోపల కూడా శాస్త్రోక్తంగా నువ్వు ప్రవేశించినవంటే అర్థకామాలకు నీకు ఎక్కడ ధర్మబద్ధమైన అంటే ఎక్కడ సీలింగ్ లేదు. కాబట్టి నీ ఒక సంపాదనకు పూనుకుంటే, సన్యాసాశ్రమం లోపల ఏదైనా ఒక సంపాదనకు పూనుకుంటే అది నిషేధము, ప్రపంచం క్షమించదు.
కానీ గృహస్థాశ్రమం లోపల ఉన్నటువంటి వ్యక్తి సంపాదించకపోతే మందలిస్తుంది సమాజం. అక్కడ సంపాదనకు ఎగబ్రాకితే మందలిస్తుంది సమాజము. ఇక్కడ సంపాదన చేయకపోతే నీ భార్య పిల్లని ఎట్లా నడుపుతావురా అనేటువంటి భావం వచ్చేస్తుంది. కాబట్టి అందరూ సంపాదనకు ప్రోత్సహిస్తారు, ప్రేరేపిస్తారు. ఇది గృహస్థాశ్రమం లోపల ఉండేటువంటి గొప్ప సౌలభ్యం అన్నట్టు. అప్పు సన్యాసి అప్పడగడానికి వీలేని ఎట్లా తెంపుతావు అన్నాడు. సంసారంలో ఉన్నటువంటి వాడు వ్యవహారం లోపల ఉంటాడు కాబట్టి తక్కువ పడితే అప్పు తెచ్చుకుంటాడు, మళ్ళీ తెంపుకోగలుగుతాడు. ఈ రకంగా సమాజం యొక్క అందరి సహకారం సులభంగా నీకు సంసార మార్గం లోపల ఉంటుంది, కర్మయోగం లోపల ఉండడానికి అవకాశం ఉన్నది. మరి ఒక గురువుకు తగిన శిష్యుడు దొరుకుతాడో లేదో సన్యాసాశ్రమం లోపల, ఒక గురువుకు తగిన శిష్యుడు దొరుకుతాడో లేదో చాలా కష్టం. కానీ ధర్మపత్నికి మించిన శిష్యులు, ఆమె కొంచెం సంస్కారం ఉండి తెలివితేటలు ఉండి మోక్ష ఆపేక్ష ఆమె గనుక ఉంటే అత్రి మహర్షి సతీ అనసూయ వాళ్ళది ఎంత ఆదర్శప్రాయం అంటే, నీకు సంస్కారవంతురాలైనటువంటి మోక్ష ఆపేక్ష కలిగినటువంటి స్త్రీ గనక నీకు పత్నిగా దొరికిందనుకో, దొరకకున్నా పర్వాలేదు, మనకు సహకారం ఇస్తే చాలు, ఆమె కూడా మనలాగా ఉండాలని ఏమి లేదు, కేవలం ప్రాపంచికమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తే చాలు. అయితే గృహస్థాశ్రమం లోపల భార్యనే, కానీ ఇంకొక దృష్టితో చూస్తే ఆమెకు మించినటువంటి శిష్యురాలు ప్రపంచం లోపల ఏ గురువుకు దొరకడం కూడా చాలా కష్టం అన్నట్టు. కష్టం మీద దొరుకుతుండవచ్చు. కాబట్టి ఏ శిష్యుని మనం పట్టుకున్నా వాడు గురువుని మించిన శిష్యుడు అయిపోయి గురువుకే పంగనామాలు పెట్టేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. చూస్తూ ఉన్నాం మనం ఈ యుగం లోపల. ప్రత్యేకంగా ఎన్నిటినో దాటవలసి వస్తుంది సన్యాసాశ్రమం లోపల. అతనికి ఎన్నో నిబంధనలు ఉంటాయి, వాటన్నిటిని దాటడం చాలా కష్టం. గృహస్థాశ్రమం లోపల ధర్మబద్ధంగా నీవు బ్రహ్మచర్యాన్ని ఆచరించి ధర్మబద్ధమైనటువంటి గృహస్థాశ్రమంలోకి వచ్చినావంటే నీకు ఎక్కడ లేని సహకారం దొరుకుతుంది. నీ దృఢ నిశ్చయం ఉండాలి, మోక్షం పొంది తీరుతా అనేటువంటిది. ఎన్నో సౌలభ్యాలు, ఎన్నో అవకాశాలు, ఎన్నో సౌకర్యాలు గృహస్థాశ్రమం లోపల ఉంటాయి. సన్యాసాశ్రమం లోపల చాలా కష్టం. అదే విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు, కష్టతరమైనది. కర్మయోగముతో కూడిన మననశీలుడు. సంసారం లోపల ఉండి ఇట్లా మేము చెప్తున్నంత మాత్రాన ఉన్నంత మాత్రాన కాదు, శ్రవణము చేసే అలవాటు ఉండాలి సంసారికి. శృతి ప్రధానమైనటువంటి విషయాలను శ్రవణము చేసేటువంటి తపన ఉండాలి. ఒట్టి గృహస్థాసనం ఉంటే లాభం లేదు. శృతి ప్రధానమైనటువంటి విషయాలు శ్రవణము చేయడంకు అలవాటు పడడమే శ్రవణం. అటువంటి విషయాలు ఇట్లా చెవు నుంచి ఇట్లా విని ఇట్లా వదిలిపెట్టడం కాదు, మననశీలత్వం ఉండాలి. ఏమిటి ఎట్లా ఎందుకు మననం చేస్తూ ఉండాలి. శాస్త్రవాక్యాలను, గురువాక్యాలను, మహాపురుషులు సత్సంగం లోపల చెప్పినటువంటి విషయాలను అతడు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు మననం చేస్తూ ఉండాలి. అప్పుడే అది ఏమవుతుంది, నిధిగా మారుతుంది. నిధి అంటే ఇంకా దాన్ని అనుభవించడానికి అవకాశం ఉండే స్థితి లోపలికి వచ్చేస్తుంది. ఏంటిది? జ్ఞానము. విన్నటువంటి జ్ఞానము మననము చేయడం వల్ల అనుభవం లోపల తెచ్చుకునేటువంటి అంటే అనుభవ స్థితికి అది వచ్చేస్తుంది, అది నిధిగా మారిపోతుంది. ఆ తర్వాత ధ్యాస. అది ఎప్పుడైతే నీకు అన్ని కోణాల నుంచి నిధిగా మారిందో అదే ధ్యాస నీకు ఎప్పటికీ ఉంటుంది అన్నట్టు. ఇది ప్రపంచం లోపలన్నది, పరమార్థం లోపలన్నది. ఒక వ్యక్తి ఉన్నట్టుండి ఎమ్మెల్యేగా మారిండు అనుకోండి, గెలిచిండు, ఎమ్మెల్యేగా మారిన మరుక్షణం నుంచి ఆ పదవి ఉన్నంత వరకు, పదవి తర్వాత కూడా ఒకటే ధ్యాస ఉంటుంది, నేను ఎమ్మెల్యేను, నేను ప్రభుత్వానికి సంబంధించిన మనిషిని, ఎవరు వచ్చినా వాళ్ళకి నేను సహకారం చేసే సత్తా ఉన్నది. ఎప్పుడు ధ్యాస లోపల ఉంటాడు అన్నట్టు. ఎందుకంటే గెలిచిండు, నిధిగా మార్చుకున్నాడు ఆ యొక్క పదవిని. అతడు నిధిగా మార్చుకున్న తర్వాత ధ్యాస ఎప్పుడు 24 గంటలు పడుకునే ముందు ఎమ్మెల్యేనే పడుకుంటాడు, నిద్ర మేల్కొనే ముందు ఎమ్మెల్యేనే మేల్కొంటాడు, బయటికి వస్తే ఎమ్మెల్యేనే వస్తాడు, ఎవరితో మాట్లాడినా ఆ స్టేటస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఉంచుకొనే మాట్లాడతాడు. ఆ హుందాతనము, ఆ దర్పం అనేటువంటిది ఖచ్చితంగా అతనికి ఉండనే ఉంటుంది. ఇది ధ్యాస అంటారు అన్నట్టు. అట్లాగే మోక్ష మార్గం లోపల కూడా, గృహస్థాశ్రమంలో కూడా నీవు ఖాళీ బ్రహ్మచర్యం అయిన తర్వాత నేను భార్యను చేసుకొని అయిపోయంటే కుదరదు అన్నట్టు. ఎట్లా కుదరది? మోక్ష మార్గంకి అది పనికిరాదు. శ్రవణం చేస్తూ ఉండాలి.
శ్రవణం చేసిన మననం చేస్తూ ఉండాలి. మననము బాగా చేసి హేతుయుక్తంగా నీ మననం సిద్ధి అయిందంటే అది నిధిగా మారిపోతుంది. ఆ తర్వాత నీవు నిరంతరం అదే ధ్యాస లోపల ఉండిపోతావు. ఆత్మజ్ఞానం కరెక్ట్గా నీకు తెలిసి వస్తే నీ ధ్యాస ఆత్మగానే మారిపోతుంది. కాబట్టి ఒట్టిగా గాడు కర్మయోగముతో కూడిన సంసార మార్గంలో ఉన్నటువంటి వాడు, మననశీలుడు, నిరంతరం ఆత్మచింతన ఆత్మ మననం ఉన్నటువంటి వాడు శీఘ్రముగా బ్రహ్మమును పొందుచున్నాడు. ఎందుకు శీఘ్రంగా పొందుచున్నాడు అంటే సన్యాసాశ్రమం లోపల నైష్టిక బ్రహ్మచారిగా ఉండి సన్యాసిగా మారినటువంటి వ్యక్తికి తాను మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అంత పరాధీనమై ఉంటుంది. దాని కొరకు చాలా ఏకాగ్రత దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఇక్కడ గృహస్థాశ్రమం లోపల నీవు పరమాత్మని అర్పణాభావం నుంచి నిత్య నైమిత్తిక కర్మలు ఆచరిస్తూ ఉంటే రావాల్సిన ఫలితం నీకు వస్తూనే ఉంటుంది. తద్వారా కుటుంబం ఉంటుంది, అందరూ ఆయా పనులన్నీ చూసుకుంటూ ఉంటారు. సరి అయిన శిష్యుడు దొరకకపోతే ఇవన్నీ ఆ ఆశ్రమం లోపల అతడే చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఏమి ఉండయి, సులభం ఉంటుంది అన్నట్టు. ఒకటి ఉంటుంది, ధర్మబద్ధమైన రీతి లోపల అర్థకామాలు సంపాదించుకో, అయిపోయింది నీ పని. ఆ సంపాదనను తెచ్చి మనం పెట్టేస్తే కుటుంబం లోపల కుటుంబీకులే చాలా పనులు చూసుకుంటూ ఉంటారు అన్నట్టు. మనకి ఏమి బాధరబంది ఉండదు. కాబట్టి చాలా సులభతరం అని చెప్తున్నాడు అన్నట్టు. 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. ఇట్లా కర్మయోగం ఆచరించువాడును, ఇంతవరకు చెప్పినట్లు సంసార మార్గం కర్మయోగం ఆచరించేవాడును ఎట్లుండాలప్పవాడు. కేవలం నేను కర్మ చేస్తున్న పిల్లలను చేసుకుని ఉంటా అంటే కుదరది. ఈ మార్గం లోపల సంసార మార్గం లోపల రాజయోగ మార్గం లోపల శాస్త్రోక్తమైనటువంటి ధర్మబద్ధమైన అర్థకామాలతో కూడుకొని మోక్షం కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారు ఎవరైతున్నారో కర్మయోగం ఆచరించేవాడును పర్వాలేదు, ఆచరించేవాడును అయినా పర్వాలేదు, పరిశుద్ధమైన హృదయం గలవాడును, లెస్సగా జయింపబడిన మనస్సు గలవాడును, ఇంద్రియములను జయించిన వాడును, సమస్త ప్రాణుల యందు ఆత్మయు తన ఆత్మయు ఒకటే అని తెలుసుకున్నవాడు మనుజుడు కర్మలను చేసినను వానిచే అంటబడడు. కోర్సు మాత్రం ఇద్దరు ఒకటే కంప్లీట్ చేయవలసి వస్తుంది అన్నట్టు. అక్కడ సన్యాసి అయితేమి, ఇక్కడ సంసారి అయితేమి. సంసార మార్గం సులభమైందని చెప్పినప్పుడు కానీ కోర్సు మాత్రం కంప్లీట్ చేయవలసి ఇద్దరికి 2 ఒకటే పేపర్స్ ఉంటాయి అన్నట్టు. ఏం పేపర్స్ అవి? కర్మయోగం లోపల ఉంటే కూడా పరిశుద్ధమైన హృదయం కలవాడును. అపరిశుద్ధమైన హృదయం ఏంటిది, పరిశుద్ధమైన హృదయం ఏమిటిది? మొట్టమొదటి తెలుసుకుంటే అశాస్త్రీయమైన విషయ వాసనలతో నిండి అరిషడ్ వర్గాలతో కామ క్రోధ మోహ లోభ మద మత్సరాలతో పీడింపబడేటువంటి వ్యక్తి మనసు లోపల ఎప్పుడు ఏది నిలుపుకొని ఏకాగ్రంగా ఉండాలంటే ఎలాంటి అవకాశం ఈ ఇంద్రియాలు ఏవైతున్నాయి కదా అరిషడ్ వర్గాలు పీడిస్తూ ఉంటాయి, అది అపరిశుద్ధమైనటువంటి మనసు. ఈ అరిషడ్ వర్గాలను జయించాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, వీటి మీద ఎవరికి ఆధిపత్యం ఉంటుందో అతడి మనసు పరిశుద్ధంగా ఉండడానికి అవకాశం ఉన్నదన్నట్టు. అతడు ఏకాగ్రత దెబ్బతినడానికి వీల్లేదు. అన్నీ ఎట్లా ఇంకా పరిశుద్ధమైనటువంటి భావాలంటే చెత్తా చెదారం ఆలోచనలు దరికి చేరనీయడు. అతడు ఏది సంసారం కొరకు అత్యవసరమైన ఆలోచనలు చేయాలనో ఆ ఆలోచనలు మాత్రమే చేసి సమయాన్ని ఎంతో మిగిలించుకొని ఆ సమయం లోపల సద్గ్రంథ పఠనము, సత్సాంగత్యము, జపతప హోమాదులు ఇవన్నీ చేస్తూ పోతే మనసు అనేటువంటిది పరిశుద్ధమైన హృదయం అనేది పరిశుద్ధంగా ఉంటుంది. ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. అతడు లెస్సగా జయింపబడిన మనస్సు గలవాడును. లెస్సగా అంటున్నాడు. మనోజయం అంటే మామూలు మాట కాదు, చాలా గట్టిగా
మనసు కంటే శక్తివంతమైంది మరొకటి లేదు. ఇక్కడ పరిశుద్ధమైన లెస్సగా జయింపబడిన మనసు గలవాడు. లెస్సగా అంటే నీ మనసు అనేటువంటిది ఏ పని చేస్తున్నప్పటికైనా కానీ శాస్త్రం ఏమి చెప్తుందో అది మాత్రమే చేయాలి. శాస్త్రము నిషేధించినటువంటి పనుల నుంచి దూరం ఉండాలి. ఈ ఘర్షణ లోపల మనసు గట్టిగా జయించలేదనుకునే మనము మనసు తిరగబడుతుంది. కాబట్టి లెస్సగా జయింపబడిన అంటే ఏది వద్దని నీవంటావో దాని నుంచి మనసు దూరం ఉండాలి. చెడు విషయాల నుంచి మనసు దూరం నుంచే సత్తా నీ లోపల కావాలి. మంచి విషయాల లోపలనే చరించేటువంటి సత్తా నీ జ్ఞానం లోపల ఉండాలి. అప్పుడే మనసు అనేటువంటిది జయింపబడుతుంది అన్నట్టు. ఇంద్రియములను జయించిన వాడును ఒకరోజు చెప్పిన మీకు, ఒక్కొక్కసారి మనసును అనుసరించి ఇంద్రియాలు పోతాయి. దృఢమైన అటువంటి కోరిక ఉంటే ఒక్కొక్కసారి ఇంద్రియాలు దేని నుంచి ఆకర్షింపబడతాయో జ్ఞానేంద్రియ త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణాలు ఏవైతున్నాయో 5 జ్ఞానేంద్రియాలు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, ఇవి స్పర్శ సంబంధం అనేటువంటిది. ఒక్కొక్కసారి వీటి ఆకర్షణ లోపల మనసు వస్తుంది. ఒక్కొక్కసారి మనసు దృఢంగా దేని దిక్కు వాళ్తుందో అక్కడ ఇంద్రియాలన్నీ సహకరిస్తాయన్నట మనసు. కాబట్టి మనసు మీద అంతే పట్టుదల ఉండాలి, ఇంద్రియాల మీద అంతే పట్టుదల ఉండాలన్నట్టు. ఇంద్రియాలు ఎట్లా ఉన్నాయి? కంటికి ఒక దృశ్యం కనిపించిందంటే సీదా సిగ్నల్స్ మనసుకి వెళ్ళిపోతాయి అన్నట్టు. కాకవికల మనసు అయిపోతుంటుంది. కంటికి ఆ దృశ్యం కనిపించినప్పుడు వివేకం తోడు లేకపోతే మనసుతోని కనెక్ట్ అయిపోయి మనిషిని తలక్రిందులు చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మనసును జయించాలి. చెత్తాచెదారము ఆలోచనలు మనసు లోపల రాకుండా హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మనస్సు జయించాలి. ఇంద్రియాల మీద పైన కూడా ఆధిపత్యం రావాలి. ఇంద్రియములను జయించిన వాడును ఎప్పుడు సాధ్యం ఇది? ఇక్కడ మళ్ళీ జ్ఞానం వస్తున్నది. ఈ జ్ఞానం ఉంటేనే ఇవన్నీ సాధ్యం. సమస్త ప్రాణుల యందుండు ఆత్మయు తన ఆత్మయు ఒకటే అని తెలుసుకున్నాడు. ఆత్మ సాక్షాత్కారం అంటారు ఇది. సమస్త ప్రాణుల యందుండు ఆత్మయు తన ఆత్మయు ఒకటే అని తెలుసుకునేవాడు. అందరి లోపల ఒకే ఆత్మ ఉన్నది. ప్రాక్టికల్గా ఎట్లా ప్రూఫ్ అవ్వాలి దీనికి? అందరి శరీర ధర్మాలు ఒకే రకంగా ఉన్నాయి. అందరి క్షుత్పిపాసలు ఒకే రకంగా ఉన్నాయి. అందరి జనన మరణాలు ఒకే రకంగా ఉన్నాయి. అందరి శరీర నిర్మాణము సౌధం ఒకే రకంగా ఉన్నది. కాబట్టి ఒకే సాంచా మూస లోపల నుండి ఇవన్నీ బయటికి వచ్చినాయని మనం అర్థం చేసుకుంటే పైపైన అర్థమవుతుంది. దీనికి మతాలు కూడా ఇక్కడ ఏం పని చేయాయి. ఏ మతమైనా కానీ ఇంద్రియ విషయభోగాల విధానం ఒకటి, జనన మరణాల యొక్క పద్ధతి ఒకటి, తర్వాత ఆకలి దప్పికల యొక్క విషయం ఒకటి, ఈ రకంగా ప్రకృతితోని మనము ప్రవర్తించే విధి ఒక్కటి, విధానం ఒక్కటి. దాహం వేసిందంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. ఆకలి అయిందంటే అన్నం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ దానికి మతం యొక్క ముద్రలు ఏమీ పనికిరావు. ఎన్నైనా ముద్రలు వేసుకో, కానీ ప్రకృతి మాత్రం నీకు సమానంగా ఉంచింది. కాబట్టి ఎందుకు సమానంగా ఉంచిందంటే అందరి లోపల ఉన్నది ఒకే ఆత్మ. కాబట్టి అందరి విధి విధానం ఒకే రకంగా ఉంది. తెలుసుకున్నవాడు ఇటువంటి అందరి లోపల ఉన్నది పరమాత్మ స్వరూపమే. ఏది నేను ఆలోచించినా ఆ కనెక్షన్ పరమాత్మతోని ఉంటుంది. కాబట్టి అక్కడ సీసీ కెమెరాల మాదిరి రికార్డ్ అయిందే ఉంటుంది. ఎవరిని పీడించకుండా, ఇంద్రియాలకు వశం కాకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు. భారతదేశము ప్రతి అంగుళం, ప్రతి ఒక్క ఫీట్ లోపల అన్ని కుండలు పెట్టినామనుకోండి ఎగ్జాంపుల్గా, మొత్తం అందులోపల నీరు నింపేసినాం. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు దగదగా మెరుస్తున్నటువంటి టైం లోపల నడినెత్తిపైన ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో మనకు
ఆ కుండల లోపల ఉన్న నీళ్లు ఏవైతున్నాయి కదా, ప్రతి దాని లోపల ఒకే సూర్యుడు కానీ అన్నిటి లోపల దాని ప్రతిబింబం సమానంగా ఉంటుంది అన్నట్టు, ఏం హెచ్చు తగ్గులు ఉండయి. ఇది సాధ్యమే కదా ఒక్కటి. రెండవది, అట్లాగే ఇప్పుడు మనమంతా మన దేహాలన్నీ కుండలు అనుకుంటే ఇందు లోపల నీరున్నాయి అనుకోండి, ఇదొక ఘటం అనుకొని ఇందు లోపల నీళ్లున్నాయంటే ప్రాణం ఉన్నది అనుకోండి. మొత్తం మీద ఆత్మ అనేటువంటిది అన్నిటి లోపల సూర్యుడు ఎట్లా అన్ని కుండల లోపల ఒకే ప్రతిబింబం కోటాన కోట్ల కుండలు పెట్టినప్పటికైనా కానీ ఒక్కటే రకంగా అన్నిటి లోపల ప్రతిబింబం ఎట్లా ఉంటుందో పరమాత్ముడు కూడా ఆత్మగా ప్రతి ఒక్కరి లోపల అట్లాగే ఉన్నాడు. పరమాత్ముని యొక్క ప్రతిబింబమే ఆత్మ, అది అన్ని దేహాల లోపల ఉన్నది. దాంతోనే మనకు అన్ని చైతన్యం ఉన్నది అన్నట్టు. మొత్తం మీద ఒకటి ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇంకొకటి వృక్షబీజ న్యాయం ప్రకారంగా ఒక బీజాన్ని భూమి లోపల వేసినాం, మామిడి చెట్టు అని కూడా, వేప చెట్టు అని కూడా, చింత చెట్టు, ఏదో ఒక బీజం వేసేసినాం మనం. ఆ బీజం ఛిద్రమైపోతున్నది భూమి లోపల. భూమి లోపల ఛిద్రమైపోయి చెట్టుగా మారిపోతుంది, వృక్షంగా మారిపోతున్నది. మారిన తర్వాత ఛిద్రమైన బీజము పతా లేకుండా పోతుంది. ఆ చెట్టుకైనా ఎన్ని అయితే మనం మూలం లోపల వేసిన ఒక బీజం లాంటి అనేక బీజాలు వృక్షానికి అయిపోతాయి అన్నట్టు. అంటే మనము వేసిన బీజం లోపల ఏ ఉత్పాదక సామర్థ్యం ఉన్నదో ఆ చెట్టుకు విరబూసినటువంటి అన్ని బీజాలు ఏవైతే ఉంటాయో ఆ అన్నింటి లోపల కూడా మూల బీజంలో ఉండేటువంటి ఉత్పాదక సామర్థ్యం ఏదైతే ఉన్నది కదా, ప్రతి బీజం లోపల కూడా పునరుత్పాదక సామర్థ్యము ఉంటుంది. ఎట్లయితే ఉంటుందో అట్లాగే పరమాత్ముని లోపల ఉండి వచ్చినటువంటి ఆత్మలు ఏవైతున్నాయి కదా, ఇవి అన్నీ కూడా ఒకటే సామర్థ్యంతో కూడుకొని ఉన్నాయి. ఆ మూల బీజం లోపల ఉండే సామర్థ్యమే అన్ని బీజాల లోపల ఎట్లయితున్నదో మూల పరమాత్మ లోపల ఉండేటువంటి వైభవమే ప్రతి ఆత్మ లోపల కూడా ఉన్నది. ఇట్లా పరతత్వమే నా అస్తిత్వం అయితే, పరతత్వమే నా అస్తిత్వం అయితే ఇంకా దానికి భిన్నంగా నా అస్తిత్వం ఎక్కడున్నది అనేటువంటి విషయం ఇక్కడ మనం, ఇది ఏంటిది, సమ్యక్ దృష్టి, సమ్యక్ జ్ఞానం అంటారు. ఆత్మ తన ఆత్మ ఒకటి అని తెలుసుకొనిన వాడు మనుజుడు కర్మలను చేసినను వానిచే అంటబడడు. ఇది విషయం అన్నట్టు. ఇక ఇంకా ముందుకు పోతే, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణువన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ని మిషన్నపి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పరమార్థతత్వం నెరిగిన యోగయుక్తుడు, పక్కా నువ్వు ఇక్కడ ఉంటావా, సన్యాసంలో ఉంటావా, సంసారం ఉంటావా కాదు, పరమార్థతత్వం నెరిగిన యోగయుక్తుడు చెప్తా. చూచుచున్నను, వినుచున్నను, తాకుచున్నను, వాసన చూచుచున్నను, తినుచున్నను, నడుచుచున్నను, నిద్రించుచున్నను, ఊపిరి విడిచుచున్నను, మాట్లాడుచున్నను, విడుచుచున్నను, గ్రహించుచున్నను, కళ్ళు తెరుచుచున్నను, మూయుచున్నను, ఇంద్రియములు విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించిన వాడై నేను కింతైనను ఏమీ చేయుటలేదు అనియే తలంచును. చాలా క్రిటికల్ దీని వివరణ ఇవ్వవలసి వస్తుంది. కండిషన్ మొట్టమొదలే ఉంది ఇక్కడ. ఏంటంటే నిబంధన మొట్టమొదలే ఉన్నది. పరమార్థతత్వము నిరంగిన యోగయుక్తుడు, పరమార్థము అంటున్నాడు అన్నట్టు. ఆ పరమాత్మ ఏదైతే ఉందో పరమాత్మకు నిజమైన అర్థం పరమార్థతత్వము. ఈ పదం చాలా,
ఆ పరమాత్మ ఏదో కాదు, తత్వము. అంటే పరమార్థ తత్వం అంటే తత్వమసి మహావాక్యం యొక్క ప్రకాశం ఇది. పరమార్థ తత్వం ఎరిగిన యోగయుక్తుడు ఎరిగిన తర్వాత తన్మయుడు ఉండేటువంటి వాడు, ఇంకా దానికి భిన్నంగా తన అస్తిత్వాన్ని ఊహించుకున్నటువంటి వాడు పరమాత్మయే. ఆ తత్పదార్థమే త్వం, నా లోపల ప్రకాశిస్తూ ఉన్నది. నా అస్తిత్వం ఏమైంది ఇప్పుడు? ఏది లేకపోతే నేను లేనో అదే నేను. ఆ నేను ఏమైంది ఇప్పుడు? ఆ ఆత్మ పరమాత్మయే నాలో నేనై అభివ్యక్తమవుతున్నది అని అర్థం అన్నట్టు. దీన్ని కరెక్ట్ ఎరిగినటువంటి వాడు యోగయుక్తుడైపోతాడు. యోగయుక్తుడు అంటే ఇంకా దాన్ని ఇడిచి వీడు వేరేగా ఉండలేడు. ఎందుకంటే అది లేకపోతే వీని అస్తిత్వమే లేదన్నప్పుడు ఉండడం ఎట్లా సాధ్యమైపోతుంది? ఇంకా వేరేగా సాధ్యం కాదు. కాబట్టి యోగయుక్తుడు అన్నాడు. యోగయుక్తుడు అంటే బిల్కుల్ అది నేనైనటువంటి వాడు, నాలో ఉన్నది అదే అని అనుభవం లోపల తెచ్చుకున్నటువంటి వాడు యోగయుక్తుడు. అయిందా? ఇవన్నీ చూచుచున్నా, వినుచున్నా, తాకుచున్నా ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాల యొక్క చర్యలు ఇవి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు అనేటువంటి ఏవైతున్నాయి కదా, ఇంద్రియ వ్యాపారం అంటారు దీనికి. ఎట్లా? కళ్ళు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటూ ఉన్నాయి, స్పర్శ తాకుతూ ఉన్నది, ముక్కు వాసన చూస్తూ ఉన్నది, జిహ్వ రుచులు చూస్తూ ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు అయిపోయి. కర్మేంద్రియాలు నడుస్తున్నాయి, మళ్ళీ మనం నిద్రిస్తూ ఉన్నాము, ఊపిరి విడుస్తూ ఉన్నాము, నోరు మాట్లాడుతూ ఉన్నది. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల యొక్క వృత్తులు ఇవన్నీ. గ్రహించుచున్నాను, బుద్ధికి సంబంధించిన విషయము. కళ్ళను తెరుచుచున్నాను, మూయుచున్నాను. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్. పెద్ద ఫంక్షన్ ఉన్నది, విద్యుత్ ఉపకరణాలు ఎన్నో ఉన్నాయి. డీజేలు ఉన్నాయి, తర్వాత ఫ్యాన్స్ ఉన్నాయి, రంగురంగుల బల్బులు ఉన్నాయి, ఇంకా వంటకాల కొరకు మొత్తం ఎలక్ట్రికల్ స్టవ్లు ఉన్నాయి, ఈ సీరియల్ లైట్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యాన్స్ ఉన్నాయి, ఏసీ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఎన్నో ఉన్నాయి ఇంకా ఆ ప్రోగ్రాం లోపల. విచిత్రం ఏంటిదంటే ఇవి అన్నీ విద్యుత్ ఉన్నప్పుడే పనిచేస్తాయి. విద్యుత్ పోయిందంటే ఇవి అన్నీ ఉండి లేనట్టే ఉంటుంది అన్నట్టు. పోయింది విద్యుత్తు, సడన్గా వచ్చింది, ఇంకా నీవేం చేయాల్సిన అవసరం, వాటి పని అవన్నీ చేస్తూ ఉంటాయి అన్నట్టు. ఎక్కడెక్కడ ఏ ఉపకరణం ఏమేమి పని చేయాలో ఆ పనులు చేస్తూ ఉంటాయి. మళ్ళీ నువ్వు వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. అది దాని యొక్క నిబంధన. ఎక్కువ చేయి, అవి ఎక్కువ కావు, తక్కువ కావు. ఎట్లా నిర్దేశించి మనం పెట్టినటువంటి ఉపకరణాలు ఉన్నాయో అవి అట్లాగే అదే విధంగా అవి పనిచేస్తూ పోతాయి అన్నట్టు మొత్తం మీద. అది విద్యుత్తు పోందడం, తగ్గిపోవడం, విద్యుత్ రాందడం, మళ్ళీ ఇంకో అడిషనల్గా పనిచేయడం అనేది ఏముండదు అక్కడ మొత్తం మీద. ఎట్లయితే విద్యుత్ వస్తూనే ఆయా ఉపకరణాలు ఎట్లా తన పనులు తాను చేసుకుంటూ ఉంటాయో అట్లాగే ఏది లేకపోతే ఏ మహిమని శరీరం లోపల లేదు. ఇదంతా మహిమలు అన్నట్టు. ఇవన్నీ మామూలు విషయాలు కావు. చూడడం అంటే కళ్ళు, ఎంత అద్భుతమైనటువంటి దివ్యత్వం కళ్ళ లోపల ఉన్నది. ఇట్లా ప్రతి ఇంద్రియం లోపల కూడా గొప్ప గొప్ప దివ్యత్వం ఉన్నది అన్నట్టు. ఈ దివ్యత్వం అంతా దైవమే గనక తోడు లేకపోతే ఇవన్నీ మట్టి ముద్దలు కాల్చడమో పాతి పెట్టడమో తప్ప మళ్ళేం లేదన్నట్టు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అనుకోండి. ఇంకా శరీరం లోపల ఉండే చిత్ర విచిత్ర ఊపిరితిత్తులు ఉన్నాయి, గుండె ఉన్నది, మెదడు ఉన్నది, రకరకాల అన్నీ కూడా వాటి పని మీద అవి ఉంటాయి. ఆ పనికి కారణం నీ ఆత్మ లేకపోతే అవన్నీ ఏమీ జరపడానికి వీల్లేదు. కాబట్టి ఇంద్రియ వ్యాపారాలు ఏవైతున్నాయి కదా, శాస్త్రీయమైన పద్ధతి లోపల
ఆ ఇంద్రియ వ్యాపారం జరుగుతూ ఉంటే మనం ఏం చింతించవలసిన అవసరము లేదన్నట్టు. ఎందుకంటే పరమార్థ తత్వం ఎరిగినాం. దేహాన్ని ప్రకాశిస్తున్నటువంటిది ఏది లేకపోతే ఇది శివము, అదే శివము. కాబట్టి ఆ శివ చైతన్యమే అన్ని ఇంద్రియాల లోపల, మనసు లోపల, బుద్ధి లోపల, శరీరం లోపల లక్షలాది మహిమాన్వితమైనటువంటి ప్రక్రియలు జరుపుతూ ఉన్నది అన్నట్టు. మొత్తం ఆ ఇంద్రియాలు అక్కడి నుంచే పుట్టినాయి, తర్వాత మనసు అక్కడి నుంచే పుట్టింది, బుద్ధి అక్కడి నుంచే పుట్టింది. పుట్టిన తర్వాత పని చేస్తున్నది కూడా ఆత్మ చైతన్యం నుంచే పనిచేస్తూ ఉన్నది అన్నట్టు. కాబట్టి ఇవన్నీ యోగయుక్తుడు, మొట్టమొదటి ఆత్మస్థితుడైనటువంటి వాడు, ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆత్మ ప్రకాశం లోపల ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఆత్మ క్షేత్రం ఏదైతున్నదో క్షేత్రజ్ఞుని యొక్క చైతన్యం నుంచి ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడ నేను ఒకంతని ఏమీ చేయటం లేదు, నీవు ఉన్నవేమిటిదని. ఈ సమర్పణ పరమార్థ తత్వం నీ వెరిగితే ఇక్కడ నేను అనేటువంటి భావన బద్ధమైన నేను, శుద్ధమైన నేను రెండున్నాయి అన్నట్టు. నీ అస్తిత్వమే పరతత్వం అయినప్పుడు ఏ అస్తిత్వం ఇంకా నేనుగా మిగులుతా చెప్పండి. నీలో నేనంటున్నటువంటి ఏదైతే స్ఫురణ ఉందో అదే నీ అస్తిత్వం. ఆ అస్తిత్వమే పరతత్వం అయినప్పుడు ఇక్కడ శాస్త్రోక్తంగా ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఏమో చేయడానికి నువ్వెక్కడ మిగిలి ఉంటావు, ఇంకా మిగిలి ఉండవు. ఇంత ఉదాత్తమైనటువంటి పరిపూర్ణ తత్వ నిష్ఠ ఎప్పుడైతే మనిషి కలుగుతుందో ఆ దేహం ద్వారా, ఆ మనసు ద్వారా, ఆ ఇంద్రియాల ద్వారా అన్నీ శుభకరమైనటువంటి కార్యాలే జరుగుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటుంది. అక్కడ ఇంకా అహంకారం పొందడానికి, ఏదో నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనడానికి అసలు నీవెవరో తెలుసుకుంటే ఆ నీవు అయమాత్మ బ్రహ్మ అనేటువంటి సత్యం యొక్క అనుభవం, పరమార్థ తత్వం ఎరిగి నీవు యోగయుక్తుడు అయినప్పుడు దానికి భిన్నంగా నీ అస్తిత్వమే లేదు. ఏది ఉన్నదో పరమాత్మకు భిన్నంగా నీ అస్తిత్వమే లేదన్నప్పుడు ఇంకా నీకు కర్తృత్వం లేదు, భోక్తృత్వము లేదు. కర్త భోక్త జనార్దన అయిపోయింది అక్కడ. కాబట్టి నేను కింతైనను ఏమీ చేయడం లేదు, ఉన్నవేమో నేను ఇంకా చేస్తాను కొరకు. చాలా గొప్ప పరమార్థ తత్వం అన్నట్టు ఇది మొత్తం మీద. ढूंढा तुझे हर जहाँ में पाया पता तेरा नहीं. ఒక మహాత్ములు చెప్పారు, ढूंढा तुझे हर जहाँ में पाया पता तेरा नहीं. నేను ఒక్కడిని అయ్యి దేవా నిన్ను వెతుకుతా ఉన్నా. నేను ఒక్కడిని అయ్యి నేను ఒక పెద్ద అనుకొని నిన్ను వెతుకుతా ఉన్నా. ఎక్కడెక్కడ వెతికినా కానీ ఎక్కడ కూడా నీ జాడ దొరకలేదు. ఎప్పుడు నీ జాడ గురుముఖంగా దొరికిందో, శాస్త్ర పద్ధతి లోపల దొరికిందో, ఎప్పుడు జ్ఞానోదయం అయిపోయిందో, జబ్ పతా తేరా మిలాతో భగవంతునికి అంటున్నాడు భక్తుడు, ఎప్పుడైతే నీవేమిటో నాకు తెలిసి వచ్చిందో, నేనొక్కడినయ్యి నిన్ను వెతుకుతూ ఉన్నా. ద్వైత భావన లోపల నేనొక్కడినై నిన్ను వెతుకుతూ ఉంటే నీ అడ్రస్ నాకు ఎక్కడ దొరకలేదు. ఎప్పుడు నీ తత్వం నాకు తెలిసి వచ్చిందో, అంటే నీ పత నాకు తెలిసిందో, జబ్ పత మేరా నహి, అప్పుడు వెతికేటోడు ఎక్కడ పోయిండు, దేన్ని వెతుకుతున్నాడో ఆ వెతుకుతున్నోడే, ఎవడైతే వెతుకుతా ఉన్నాడో ఆ వెతుకుతున్నాడు మరెవరో కాదు, ఎవరిని నీవు చూసినావో అతడే ఈ దేహం లోపల ఉన్నాడు. చూస్తున్నది అతనే, కనిపిస్తున్నది అతనే. కాబట్టి జబ్ పతా తెరా మిలాతో అబ్ పతా మేరా నహి, అంటే నా అడ్రస్ లేదు. ఎప్పుడైతే నీ అడ్రస్ లేదో నీకు కర్తృత్వం ఉందా? నీవే లేనప్పుడు నీకు కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. అట్లాగని విచ్చలవిడిగా ఏం పడితే అది ఇచ్చేస్తాడా? జరగదు అట్లా. ఎట్లా జరగదంటే జ్ఞానం లోపల శక్తి ఉన్నది. అది ఏం జరిపించాలనో ఈ దేహం నుంచి అదే జరిపిస్తూ ఉంటుంది. ఏం చూడాలని అదే చూస్తుంది, ఏం వినాలని అదే వింటుంది, ఏం తాకాలని అదే తాకుతుంది,
ఏమి వాసనలు మనం అనుభవించాలి అవే ఉంటాయి, ఏం తినాలని అవే తింటాము, ఎక్కడ నడవాలని అక్కడ నడుస్తాము, ఎట్లా నిద్రించాలనో అట్లా ఒక యోగ నిద్ర లోపల ఉంటాము. ఊపిరి విడుచున్నాను, మాట్లాడుచున్నాను. శ్వాస తీసుకుంటున్నప్పుడు, శ్వాస వదులుతున్నప్పుడు సోహం భావం. ఈ అజప గాయత్రి మంత్రం మాట్లాడుచున్నాను, మాటలు కూడా ఏ చైతన్యం నుంచి వస్తున్నాయి, ఆ సంబంధమైన మాటలే ఆడుతూ ఉంటాడు. గ్రహించుచున్నాను, దేంట్లోపలైనా కానీ ఆత్మతత్వాన్నే గ్రహిస్తాడు. కళ్ళను తెరుచుచున్నాను, కళ్ళ లోపల ఉన్నటువంటి కాంతి ఏదైతుందో ఆ పరమాత్మ చైతన్యమే అనుకుంటాడు. మూయుచున్నాను, ధ్యానమగ్నుడైనా కానీ ఇంద్రియాలు అవి పని అవి చేస్తూ ఉన్నాయి. చేయించేది ఆత్మ, చేస్తున్నాయి ఇంద్రియాలు మనసు. ఇక సాక్షిగా నీ ఉండడం తప్ప ఇంకా నీ అడ్రస్ ఎక్కడుంది? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఒకంతని ఏమీ చేయటం లేదు. నీవెవరో తెలుసుకుంటే నీ చేష్ట ఏమో నీకు అర్థమైపోతుంది. ఒకంతని చేయటం లేదు అనియే తలంచును. ఆయా కార్యములందు కర్తృత్వ బుద్ధి లేదు. కర్తృత్వం ఎప్పుడైతే లేదో భోక్తృత్వము లేదు. ఇక్కడ ఏంటంటే ఉన్న సత్యాన్ని విస్మరించడం వల్ల, ఏది నీవై ఉన్నావో దాన్ని విస్మరించడం వల్ల దేహము నీదై ఉన్నది, ఈ దానికే పరిమితం అయిపోయినావు. కాబట్టి నీకు పరమార్థతత్వము బంధం లోపల వేసేస్తున్నది అన్నట్టు, తెలియని కారణంగా. చాలా లోతైనటువంటి విషయం. ఇవి కేవలం ఇట్లా మేము ప్రవచనాలు చెప్పినంత మాత్రాన ఏదో అర్థమైంది అనేటువంటి భావన నుంచి కూడా మరి బయటపడాలి. ఎందుకు బయటపడాలంటే కొన్ని విషయాలు నేరుగా తద్విద్ది ప్రణిపాత వెనక మన 4వ అధ్యాయంలో పరిప్రశ్నేన ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్పదార్థాన్ని త్వంతో సమరసం చేసుకున్నటువంటి తత్వవేత్తలు ఎవరైతున్నారో వాళ్ళ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే భ్రమలోపల పడి మనకి అర్థం కాని పరిస్థితి రావచ్చు. శ్లోకాలు ఇటువంటి కొన్ని ఉన్నాయి భగవద్గీత లోపల. ఇవి ఖచ్చితంగా తత్వవేత్తల యొక్క సహకారం లేకపోతే, లేక స్వాధ్యయనం చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏం చెప్తుందని తెలుసుకోకపోతే ఇవి మనకు సాధ్యం అర్థం కావడము. అయినా కొన్ని అనుభవానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. నేను ఒక పెద్ద సభ ఉంది, ఆ సభ లోపల నేను ఒక మంచి వస్తువుని తింటా ఉన్నా. ఒక మంచి మామిడి పండ్లు తెచ్చిను నేను సభ లోపల తింటా ఉన్నప్పుడు దీని రుచిని వర్ణిస్తే ముంగటోళ్ళకి ఏం అర్థమవుతుంది? ఒక్కొక్క చెట్టు పండు ఒక్కొక్క రుచితో కూడుకున్నాడు. తీయదనం కామన్ అయినా కానీ ఆ తీయదనం యొక్క స్వభావం ఎట్లా ఉన్నది అనేటువంటిది ఎంత వర్ణించి చెప్పినా అర్థం కాదు. కాబట్టి వాళ్ళు నీ దగ్గరికి రావాలి, నీవు ఇచ్చిన పండు తింటే కానీ, నీవు ఇచ్చిన పదార్థం వాళ్ళు తింటే కానీ అప్పుడు వాళ్లకు నువ్వు వర్ణించవలసిన అవసరం లేదు, నీకు వాళ్ళు అడగవలసిన అవసరం లేదన్నట్టు. ఇది జ్ఞానిన తత్వదర్శన. ఇట్లా ఉంటుంది పరమార్థతత్వం. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. వీడియో చాలా పెద్దగా అయింది ఇది మొత్తం మీద.